ప్రస్తుతం మనం ఆర్డిటి స్టేడియంలో ఉన్నారు. 1965లో తొలిసారి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. గతంలో క్రికెట్ ఏ విధంగా జరిగేది, ప్రస్తుతం ఏ విధంగా ఉందనేది ఆయన మాటల్లోనే మనం తెలుసుకున్నాం. సార్, ఇప్పుడు మీరు 1965లో తొలిసారి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడారన్నారు. అంటే అప్పుడు ఈ క్రికెట్ సంబంధించిన నిర్వహణ ఎలా ఉండేది? నిర్వహణ అంటే ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చేతిలో, అఫీషియల్స్ చేతిలో ఉండేదండి. అప్పుడే క్రికెట్ కూడా అనంతపురంలో నాకు తెలిసినట్టు ఇన్ఫెంట్ స్టేజ్, అప్పుడప్పుడే డెవలప్ అవుతుందండి. ఈ అఫీషియల్స్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని, బికాస్ దే వేర్ ఆఫ్ యంగర్ జనరేషన్ ఇన్ ద సెన్స్ 30-35 year old కాబట్టి వాళ్ళకు ఆ ఆట మీద ఇంట్రెస్ట్తో కొంచెం డెవలప్ చేసేదానికి చాలా ప్రయత్నం చేసినారు. చాలా వరకు సక్సీడ్ అయినారు. అప్పుడు ఇక్కడ లోకల్ గా కోఆర్డినేట్ చేసిన వాళ్ళు జ్ఞానేశ్వర్ అని కానీ, రమణ అని కానీ వాళ్ళంతా వచ్చి ఆ టీమును ఫామ్ చేసినప్పుడు వీళ్ళ సహాయము చాలా ఉండింది. సో అఫీషియల్స్ కాబట్టి మాకు క్రికెట్ మెటీరియల్స్ ఇప్పించడము, ప్రాక్టీస్ అరేంజ్ చేయడము, పీటీసీ గ్రౌండ్ డెవలప్ చేసి క్రికెట్ ఆడించడం కానీ చేసేవాళ్ళు. సార్, ఇప్పుడు మీ టైంలో ఏదైతే అంటే లెదర్ బాల్స్, ఇప్పుడైతే మంచి మంచి లెదర్ బాల్స్ కానీ కిట్స్ కానీ ఉన్నాయి, ఆ టైంలో ఎలాగ ఉండేది? ఆ టైంలో కూడా వీళ్ళ మేనేజ్మెంట్ తో అన్ని ఇంపోర్టెడ్ క్రికెట్ బాల్స్ తెప్పించేవాళ్ళు సార్. క్రికెట్ బ్యాట్ కూడా ఇంగ్లీష్ ఫెలో బ్యాట్లే, ప్యూర్ ఇంగ్లీష్ ఫెలో బ్యాట్ బ్రాట్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అట్లా బ్యాట్స్, లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్యాడ్స్, ఇవన్నీ క్రికెట్ ఎక్విప్మెంట్ తో వాళ్లే సప్లై చేసేవాళ్ళు. ఇండివిజువల్ ప్లేయర్స్ కు స్తోమత ఉండేది కాదు, ఏమీ తెలీదు. అండ్ మోరో పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. వచ్చినారా, చదువుకున్నారా, పోయినారా అనే పేరెంట్ వాళ్ళు అది చేసేవాళ్ళు. ఈ పిల్లకాయలు కూడా ఏదో క్రికెట్ ఇంట్రెస్ట్ మీద ఆడేవాళ్ళు. కానీ టోటల్ గా ప్యాషన్ అంటూ ఒకటి ఉండింది, క్రికెట్ ఆడాలా చేయాలా అని. ఎందుకంటే వీళ్ళ సహకారం ఎక్కువ ఉండింది. సో అట్లా డెవలప్ అయింది అనంతపూర్లో. నాకు తెలిసినట్లు 1963లో ఇరానీ ట్రోఫీ జరిగింది ఫస్ట్ టైం ఆన్ ఏ మ్యాటింగ్ వికెట్. అప్పుడు హేమీలు ఎవరంటే పిఆర్ ఉమ్రీ గారు, పాలి ఉమ్రీ గారు ఇంటర్నేషనల్ ఫేమస్, అండ్ బాలు గుప్తే, బ్రదర్ ఆఫ్ సుభాష్ గుప్తే, వీళ్ళంతా ఆయన రుషి సుర్తి, మాధవ్ మంత్రి, వీళ్ళంతా, రమాకాంత్ దేశాయ్ వాజ్ ది ఫాస్టెస్ట్ బౌలర్. వాళ్ళందరూ వచ్చి ఆడేటప్పటికి క్రికెట్ అంటూ అనంతపూర్కు ఒక వేవ్ వచ్చేసినట్టు వచ్చింది. సో దాంతో ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ అండ్ కంటిన్యూయింగ్. అంటే ఒకటి మాత్రం ఏమంటే టోటలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది అఫీషియల్స్ ఓన్లీ. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక స్టేట్ లెవెల్ వెళ్ళిపోయిన సరికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది అంతా ఉండేది. అప్పుడు మీకు సపోర్ట్ ఉండేదా? ఏ మాత్రం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్ర రంజీ ట్రోఫీ సెలక్షన్ కమిటీ సెలక్షన్ అంటూ జరుగుతూ ఉంది అంటే ఇండివిజువల్ గా నీవు పోవాల్సిందే. ఇక్కడ సపోర్ట్ అంటూ స్పోర్ట్స్ బాడీ ఏమి లేదు, క్రికెట్ అసోసియేషన్ అంటూ పక్కాగా ఏం లేదు, వాళ్ళకి ఫండ్స్ లేదు. నన్ను తీసుకొని నువ్వు గుంటూరు పోయి ఆడుకోనే వాళ్ళకి లేదు పాపం వాళ్ళు. సో మేము సొంతంగా పెట్టుకొని చేతిలో ఒక బ్యాట్, ఒక పేరు ప్యాడ్ అవి తీసుకొని పోయేవాళ్ళం. వీ యూస్ టు ఫేస్ ది సెలక్షన్. సో అప్పుడు ఈ సౌత్ జోన్ కానీ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కానీ ఏమి ఉండేది కాదు. సో ఇండివిజువల్ గా పోయేవాళ్ళము. కాబట్టి అప్పుడు ఏమైతుందంటే మీకు అక్కడ పెద్దగా ఎంకరేజ్మెంట్ లోపం ఉండేది. ఏ మాత్రం పెద్దగా ఎంకరేజ్ కాదు, అక్కడంతా డామినేటెడ్ బై దోస్ పీపుల్. సో ఎవరో ఒకరు ఇద్దరు ఏదో ఉండి పోయేవాళ్ళు పోతున్నాము. నేను అట్లా ఒక స్టూడెంట్ గా, సో నా సొంత ఖర్చులతో ఐ యూస్ టు గో అండ్ ప్లే దేర్, ఫేస్ ది సెలక్షన్. అది దట్ వాస్ ది సిచ్యుయేషన్ అండ్ స్టేజ్ ఇన్ దోస్ డేస్ ఇన్ ద రాయలసీమ డిస్ట్రిక్ట్. సార్, యాక్చువల్ గా మీ పీరియడ్ లో అంటే అప్పుడప్పుడే ఇంకా ఎలక్ట్రిసిటీ స్ప్రెడ్ అవుతుంది. అంటే ఆ వైర్లు కానీ లైన్స్ కానీ, అప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా పెద్దగా ఉండేది కాదు, ట్రాన్స్పోర్ట్ కూడా అంత లేదు. అలాంటి టైంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? ఇబ్బందులు అంటే మీకు ఒక బస్ సర్వీసు అంటే మీకు పెద్దగా మీరు చెప్పినట్టు ట్రాన్స్పోర్టేషన్ ఏం లేవు. మనకంటూ సొంతంగా 2-wheeler కూడా ఉండేది కాదు ఆ కాలంలో, ఒక సైకిల్. ఎందుకంటే నేనే సైకిల్ వేసుకొని ఇక్కడ సెకండ్ రోడ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్కి సైకిల్ వేసుకొని పోయేవాడిని ప్రాక్టీస్ కు. అక్కడ ప్రాక్టీస్ జరుగుతుంటే వాళ్ళని కాలేజ్ పిల్లల్ని పెట్టుకొని వాళ్ళతో పాటు ప్రాక్టీస్ పోయేవాడిని. ఆ స్టేజ్ లో ఉండేది. సో ఎక్కడైనా పోవాలన్నా కూడా యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఏది ఉండేది కాదు. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళ అఫీషియల్స్ లెవెల్ దీంట్లో ఆర్టీసీ ఫోన్ చేసి కొంచెం కన్సెషన్ లాంటివి ఇప్పించి
అట్లా ఒక టీంని తీసుకొని పోయేవాళ్ళే కానీ అదర్ ఇది ఏమాత్రం ఉండేది కాదు. అఫ్ కోర్స్ దట్ ఈస్ అండర్స్టాండబుల్, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అట్లాంటిది. ఇప్పుడైతే చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఒక 20 ఏళ్ళుగా ఒక క్లబ్ ఫామ్ చేయడం కానీ, అసోసియేషన్ ఫామ్ చేయడం కానీ, అకాడమీ స్టార్ట్ చేయడం కానీ, సో ఇవి వచ్చింది. అండ్ మోర్ ఆర్ పీపుల్ ఆర్ వెల్ ఆఫ్ నౌ. సో దట్ వే క్రికెట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్. అంటే అప్పటికి ఇప్పటికి డెడికేషన్ అప్పటి వాళ్ళు ఉందంటారా, ఇప్పటి వాళ్ళు ఉందంటారా? అంటే నేను 2 విధాలుగా చెప్పొచ్చండి. అప్పుడు క్రికెట్ అంటే ప్యూర్ ప్యాషన్, ఒక క్రికెట్ అంటే పిచ్చి అభిమానంతో ఆడేవాళ్ళం. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఇప్పుడు ఏం సపోర్ట్ లేదు. నా ఇంట్రెస్ట్ ఆడాలా, నన్ను తీసుకుపోయి టెస్ట్ ప్లేయర్ అవుతానా లేదో కానీ క్రికెట్ పోవాలా, నలుగురిలో కలిసి ఆడాలని ఉన్నింది. అటు చేసి వీ యూస్ టు ఫైట్ హార్డ్ అండ్ గెట్ ఇన్ టు ఎ టీమ్. వెరీ లిమిటెడ్ నంబర్ ఆఫ్ మ్యాచెస్ వీ వర్ ప్లేయింగ్ అండ్ వీ యూస్ టు ప్లే. మేము ఎప్పుడు ఒక ఆదివారంలోనే మ్యాచ్లు ఆడేవాళ్ళం. అంతవరకు నెట్స్ ప్రాక్టీస్ లేదు, ఏమి లేదు. అట్లా జరిగింది. ఇప్పుడు పరిస్థితి అంటే మీకు తెలుసు కదా, ఇట్ హాస్ బికమ్ ఎ బిగ్ ఓషన్ నౌ, ఎ టోటల్ ఎక్స్పాన్షన్. యంగ్స్టర్స్ ఆర్ దేర్ అండ్ పీపుల్ ఆర్ ప్రిపేర్డ్ టు స్పెండ్ అండ్ లెర్న్ మ్యాచెస్. ఇప్పుడు ఎన్ని అకాడమీలు ఉన్నాయి, ఎంత కోచింగ్ ఉంది. ఈవెన్ క్రికెట్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లో కూడా యూ హ్యావ్ సో మెనీ సపోర్ట్ స్టాఫ్ నౌ. ఒక కోచ్, అసిస్టెంట్ కోచ్, ఒక ఫిజియో, ఎంతమంది ఉన్నారు. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ కన్నా ఈ నంబర్ ఎక్కువ ఉంది. అఫిషియల్స్ ఉన్నారు. బికాస్ దే ఆర్ ఏబుల్ టు స్పెండ్ అండ్ బ్రింగ్ అవుట్ ది బెస్ట్ ఇన్ ది టాలెంట్. అది ఆ టాలెంట్ తీసుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ దే ఆర్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. గతంలో ఎలాంటి సౌకర్యాలు లేకున్నా కేవలం ఒక ప్యాషన్తో మాత్రమే క్రికెట్ ఆడేవాళ్ళమని, ప్రస్తుతం అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోవాలని 1965లో తొలిసారి రంజీ ట్రోఫీ ఆడిన సుబ్బారావు గారు తన అభిప్రాయాన్ని మనతో పాటు వ్యక్తం చేశారు. ఆర్డిటి స్టేడియం నుంచి ఎస్ఎస్ ఖాన్, రఘు.